ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఫేవరెట్ డిష్ అంటూ ఖచ్చితంగా ఉంటది. ఇగ నాకు గూడా గట్లనే ఉంటది. కాంబినేషనే ఉప్మాను, చికెన్ గానీ, మటన్ గానీ, షోర్వా. రెండిటి కాంబినేషన్‌తోని చేస్తే మాత్రం మంచిగా ఎక్కుద్ది. ఇగ నార్మల్ టైమ్‌ల అలా నువ్వు జీడిపప్పెయ్యి, మంచి పచ్చడెయ్యి, సాంబార్ బోయి, పప్పు బోయి ఏది పోసినా ఒక్క బుక్క గూడా దిగనే దిగదు. కానీ చికెను, మటను వండుకున్న తెల్లారి తర్వాత షోర్వా ఉంటది గదా! షోర్వా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉప్మా జేయాల్సిందే, తినాల్సిందే, అది కడుపు నిండాల్సిందే. గిలాంటి టైంలో మాత్రం ఉప్మా కిలోలైనా గూడా ఓడుస్తూనే ఉంటది. ఆ సూప్‌తోని మాత్రం ఎక్సలెంట్‌గుంటది. ఇంతకీ మీరు ఉప్మా తినడానికి కాంబినేషన్ ఏదెంచుకుంటారు? పప్పా? సాంబారా? పచ్చడనా? లేదంటే చక్కెరేసుకొని గట్నే బుక్కుతారా? ఉట్టిగనే తింటారా? ఒకసారి మీ టేస్ట్ ఏంటిదో కామెంట్ జేయండి. ఈ టేస్ట్ గనుక మీకు డిఫరెంట్‌గా అనిపించిందంటే ఒక్కసారి మీరు గూడా ట్రై జేయండి. టేస్ట్ మీకెలా అనిపించింది అనైతే మాత్రం కామెంట్ జేయడం అయితే మర్చిపోకండి. గిలాంటి వెరైటీ డిష్‌లు మీరు చూడాలి, టేస్ట్ జేయాలి, అవి ఎలాంటి కాంబినేషన్‌లో అయితే మంచిగుంటాయి అని మీరు తెలుసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా మన అకౌంట్‌ని ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. వీడియోని గూడా కొంచెం లైక్ జేయండి, షేర్ జేయండి.